నమస్తే, హాయ్ అందరికీ. ఈరోజు అయితే పెసరపప్పు వచ్చేసానండి. హెల్త్కి అయితే చాలా మంచిది. సమ్మర్లో తింటే చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే పెళ్ళైన తర్వాత ఆడపిల్ల గురించి అయితే రెండు మాటలు చెప్తారు. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఏంటో వాళ్ళు చెప్పింది చేయటం, ఏ పని ఏమైనా చేస్తుంది వాళ్ళు చెప్పినట్టే ఉంటుందండి. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే వాళ్ళు చేసే చేష్టాలకి, వాళ్ళు చేసే పనులకి కొంచెం కోపం అనేది వస్తుంది. ఎవరికైనా సహజం అండి అది. ఏదో ఫస్ట్లో అంటే కొంచెం శాంతంగా పోతే వాళ్ళు ఫస్ట్లో కొంచెం బాగానే ఉంటారు. ఉండో కొన్ని సినిమా చూపిస్తారు కోడళ్ళకి. ఇలా జరుగుతుందండి, ఇప్పుడున్న జనరేషన్లో జరుగుతుంది. కానీ అత్తమామల సపోర్ట్ కానీ, ఆ హస్బెండ్ సపోర్ట్ కానీ, ఎవరిదొకరు సపోర్ట్ ఉంటేనే అత్తగారి ఇంట్లో ఉండగలుగుతాము. ఏ ఆడపిల్ల అయినా పుట్టింటి నుంచి వస్తే నోరేం వేసుకొని రాదండి. అత్తగారి ఇంటికి వచ్చినాక నోరు ఎందుకు వస్తుందంటే, ఆడపిల్ల అక్కడికి వచ్చినాక వాళ్ళు చేసే చేష్టాలు, వాళ్ళు చేసే పనులకి ఓర్చుకోలేక, తట్టుకోలేక, ఉండలేక నోరు అనేది ఎక్కువ అయిపోతుంది. నిజమా కాదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన మాటకి మన పనికి విలువ లేని కాడ వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.